నమస్తే వెల్కమ్ టు డి న్యూస్ నేను మీ ఆదిలక్ష్మి ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని 58 మందికి ₹1,74,49,012 సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావు క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు అందజేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఇప్పటి వరకు 298 మందికి ₹4,73,26,129 సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందించినట్లు తెలిపారు. తమకు సకాలంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులు వచ్చేలా చూసిన ఎమ్మెల్యే దామచర్లకు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. నువ్వు చల్లంగా ఉండాలంటూ లబ్ధిదారులు దామచర్లను దీవించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు. కొదమల జ్యోతి సార్ గీత హరిప్రియ గీత బండారి కోటయ్య సార్ సార్ పెద్ద నాడు చూడరా సార్ సార్ జాజుల రమణయ్య కుందేటి సిద్ధయ్య సింగం సెట్ కోడూరిమ్మ యాదల వెంకట సుబ్బయ్య సార్ నా పేరు అంజనీదేవి, మాది ఒంగోలు రామనగరు. నాకు బాగలేకపోతే హాస్పిటల్కి పోయి చూపించుకుంటే కడుపులో గడ్డ అని చెప్పారు. గడ్డ అని చెప్తే పోయి ఆపరేషన్ చేయించుకున్నాను సార్. చేసిన తర్వాత మళ్ళీ ఫెయిల్ అయింది. 22 చేస్తే 29కి ఫెయిల్ అయిపోయింది. డాక్టర్ గారికి ఫోన్ చేసి చెప్తే రమ్మా ఇమీడియట్గా రండి, మీకు ఏమి ఇబ్బంది లేదు, మళ్ళీ చేస్తాము అన్నారు. 30వ తారీఖు మళ్ళీ రిపీట్ చేసి మళ్ళీ ఆపరేషన్ చేశారు. 2 సార్లు చేశారు సార్. చేసి నాకు చాలా డబ్బులు ఖర్చు అయిపోయినాయి. డబ్బులు అయిపోయినా దేవుడు బతికిచ్చాడు నన్ను. అది మటుకు వాస్తవం. మీరేం చేస్తుంటారు? ఎంత ఖర్చు అయిందమ్మా? నాకు 8 దాకా అయిపోయినాయి. 8 లక్షల దాకా అయిపోయినాయి. విడిగా చాలా మామూలుగా కాండ్రం డబ్బులు ఉంటాయి కదా, అవి మామూలుగా అయిపోయినాయి. అదయ్యా, నేను హౌస్ వైఫ్, మా వారు కూడా మామూలుగా పెద్ద, మా వారికి 76 ఏళ్ళు. మీరు ఎప్పుడు అప్లై చేస్తున్నారు దీనికి? మాకు చేసిన తర్వాత మాకు తెలీదు, మాకు తెలిసిన అబ్బాయి ఆదినారాయణ ఇట్లా అమ్మకు బాగలేదని అబ్బాయి చెప్పాడు. ఇట్లా జనార్దన్ రెడ్డి సారు హెల్ప్ చేస్తారు, మీరు జనార్దన్ సారు జనార్దన్ సారు హెల్ప్ చేస్తారు, మీరు పెట్టుకోండి అని అన్నారు. మేము ఓటు ఏంటి ఎప్పుడు తెలుగుదేశానికి వేస్తానమ్మా. జనార్దన్ రెడ్డి సార్కి మాకు 1,50,000 దాకా వచ్చింది. ధన్యవాదాలు సారు, హెల్ప్ చేసినందుకు. మంచి నిన్ను దేవుడు చల్లగా చూడాలయ్యా. ముందు మాకందరికి హెల్ప్ చేస్తున్నావు కాబట్టి నిన్ను మంచిగా చూడాలి దేవుడు, నీ బిడ్డల్ని భార్యని అందరినీ. నేను అదే కోరుకు ఎవరినైనా అదే దీవిస్తానయ్యా. అందరూ మా ఫాదర్కి బాగాలేకపోతే సంఘమిత్ర హాస్పిటల్లో ఖర్చు పెట్టిన డబ్బులు ఇప్పుడు సీఎం రిలీఫ్ కింద 1,36,000 వచ్చినాయి. అది ఒకసారి మా ఫాదర్కి అది లేట్ అయిందని చెప్పి రిజెక్ట్ అయింది. మా సార్ జనార్దన్ గారు చాలా కేర్ తీసుకొని మళ్ళీ దాన్ని పంపించి మళ్ళీ డబ్బులు మళ్ళీ వచ్చినాయి. ఆయనకి చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాను.
1,36,000 వచ్చినాయండి మాకు. నా పేరు ఓంకారలక్ష్మి అండి. అయితే బాగలేకపోతే ఆయాసం ఊరికి ఎక్కువ వచ్చేస్తుంటే హాస్పిటల్కి తీసుకెళ్ళాము. హార్ట్లో ప్రాబ్లం ఉందన్నారు. ఫేస్ మేకర్ వేశారు. దానికి వచ్చేసి దగ్గర 4.5 లక్షల దాకా అయిపోయినాయి. ఇక సార్ దగ్గరికి వచ్చి జనార్దన్ సార్ దగ్గరికి వచ్చి ఇలా సార్ కొంచెం ఖర్చు ఏదైనా హెల్ప్ చేయండి అంటే సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టుకోమన్నారు. దానికి 93,000 రూపాయలు చెక్ వచ్చిందండి. ఈరోజు తీసుకోవడానికి వచ్చాము. హెల్ప్ చేసినందుకు సార్కి ధన్యవాదాలు. నా పేరు బలగాని వెంకటేశ్వరరావు, కొత్తపట్నం మండలం. మేము అక్కడ నాయకులుగా ఉన్నాం. మా గ్రామానికి చెందినటువంటి తలపల కృపారావు అనే వ్యక్తి ఆరోగ్యం బాగలేక హాస్పిటల్లో దాదాపు 1.80 ఖర్చు అవడం జరిగింది. వారు మా దగ్గరికి వస్తే ఆ సీఎం రిలీఫ్ ఫండ్కి వారిని తీసుకొని మన ప్రీతం శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు గారి దగ్గరికి రావడం జరిగింది. వారు ఎస్టీ కులం అంటే యానాది కులానికి చెందినవారు. వారు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ఉండడానికి ఇల్లు కూడా లేని పరిస్థితుల్లో వాళ్ళు ఎంతో దయనీయ స్థితిలో ఉన్నారు. వాళ్ళ పరిస్థితిని మన ప్రీతం శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు గారికి వివరించగా ప్రత్యేకించి స్పెషల్గా దాన్ని తీసుకొని వాళ్ళకి రిలీఫ్ ఫండ్ చేయించడం జరిగింది. ఈరోజు రిలీఫ్ ఫండ్ చెక్కు రావడం జరిగింది 70,509 రూపాయలు. దానికి గాను వాళ్ళ కుటుంబం చాలా సంతోషంగా ఆనందం చెప్పలేనటువంటి ఆనందం వ్యక్తపరుచుకున్నారు. వారి సంఘం రాత్రి కూడా వారి సంఘంలో వాళ్ళందరూ కూడా వాళ్ళ యానాది కులం అందరూ కూడా ఈ చెక్కు వచ్చిన సంగతి చెప్పి వాళ్ళ యొక్క ఆనందాన్ని తెలియపరచుకొని వాళ్ళ ఆపదలో ఉన్న వాళ్ళని గట్టును పడుతున్నామని వాళ్ళు దామచర్ల జనార్దన్ రావు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వాళ్ళ సంఘంలో వాళ్ళు సంతోషంగా రాత్రి అంతా సెలబ్రేషన్ చేసుకున్నట్టుంది. నారా చంద్రబాబు నాయుడు సార్కి, జనార్దన్ సార్కి, నారా లోకేష్ సార్కి, పవన్ కళ్యాణ్ సార్కి పూర్తిగా నమస్కారం, ధన్యవాదాలు చేసుకుంటున్నాను. మాకు సీఎం రిలీఫ్ పెట్టుకున్నాను, అది వచ్చింది. ఎమ్మెల్యే జనార్దన్ సార్కి ధన్యవాదాలు. నేను ఆపరేషన్ చేసుకున్నాను సార్, స్పైన్ ఆపరేషన్ నాకు వెనకాలలో జరిగింది. అది వస్తుందా రాదని సరిపెట్టాను, వచ్చింది గవర్నమెంట్ తరఫున. చాలా సేవ్ అవుతున్నాము. ఒంగోలు ట్రంక్ రోడ్డు విస్తరణపై అక్కడి వ్యాపారులతో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు టీడీపీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. వ్యాపారుల విజ్ఞప్తి మేరకు ట్రంక్ రోడ్డు విస్తరణకు కమిటీ ఏర్పాటు చేశారు. కమిటీ పలుమార్లు సమావేశం నిర్వహించినప్పటికీ చర్చలు ఇంకా ముందడుగు పడలేదు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు మరోసారి పార్టీ కార్యాలయంలో ట్రంక్ రోడ్డు వ్యాపారులతో చర్చించారు. మాస్టర్ ప్లాన్ ప్రకారం ట్రంక్ రోడ్డు విస్తరణ జరిగితే షాపులు పోయేవారికి పాత మార్కెట్లోని ఖాళీ స్థలంలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించి షాపులు కేటాయించడంతో పాటు టీడీఆర్ బాండ్లు ఇస్తామని ఎమ్మెల్యే వ్యాపారులకు చెప్పారు. ప్రస్తుతం ట్రంక్ రోడ్డు 48 అడుగులు ఉందని దానిని 80 అడుగులకు తగ్గకుండా విస్తరించే విషయమై ఎమ్మెల్యే వారితో మాట్లాడారు. వ్యాపారులు మాత్రం హెచ్సిఎం కాలేజ్ ఎదురుగా ఉన్నట్టుగా 65 అడుగులు విస్తరించాలని వ్యాపారులు కోరారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని 80 అడుగులకు తగ్గకుండా ట్రంక్ రోడ్డు విస్తరణ చేయాల్సి ఉంటుందని ఎమ్మెల్యే చూచాయగా చెప్పారు. అందుకు వ్యాపారులు మొగ్గు చూపకపోవడంతో సమావేశం మళ్లీ వాయిదా పడింది. సమావేశంలో ట్రంక్ రోడ్డు విస్తరణ కమిటీ సభ్యులు మున్సిపల్ మాజీ చైర్మన్ ఎక్కల తులసీరావు, డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణ, తాత ప్రసాద్, కొలిపల్లి సురేష్, పల్లపోతు వెంకటేశ్వరరావు, తాత చెంచయ్య పాల్గొన్నారు. జిల్లా పార్టీ ప్రెసిడెంట్ అయిన తర్వాత అన్ని నియోజకవర్గాలతో సంబంధాలు ఎస్ఆర్ అంటే పక్కన వాడు మనం విమర్శిస్తాడు. కానీ మీకు యాక్చువల్ మా నాన్న ఏం చెప్తారంటే పూర్తా ఉన్నాయి బాగా ఆదని చెప్పేవాళ్ళు మన మనసులో చెప్పుకుంటున్నాం. మొహమాటం లేకుండా చేయండి అనేవాళ్ళు కరెక్ట్. అంతా సూపర్ అండి అంటే అంతా సూపర్గానే ఉంటుంది. ఎవరు మిగిలితే వచ్చినారంతా అబ్జర్వ్ చేస్తున్నారు. నాకు అలవాటు సార్ అది. అలవాటు ఉన్నది ఎక్స్ప్రెస్ చేస్తా. రౌడీ షీటర్లకు ఇంటి వద్ద పోలీసులు కౌన్సిలింగ్ చేస్తున్నారు. ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నగరంలోని ఇస్లాంపేట, గోపాల్ నగర్ ప్రాంతాల్లో నివసిస్తున్న రౌడీ షీటర్ల ఇంటి వద్దకు వెళ్లి వారిని సత్ప్రవర్తనతో మెలగకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇటీవల కాలంలో గంజాయి ముఠా, చెడు ప్రవర్తన కలిగిన వారు నగరంలో విచ్చలవిడిగా తిరగడం,
కొన్ని చోట్ల గొడవలు సృష్టించడం తరచూ జరగడంతో పోలీసులు చెడు ప్రవర్తన కలిగిన వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. అందులో భాగంగా ఇస్లాంపేటలో ఉన్న చెడు నడత కలిగిన వారి ఇళ్ల వద్దకు వెళ్లి కుటుంబ సభ్యులతో మాట్లాడి పద్ధతులు మార్చుకోవాలన్నారు. అదే ప్రాంతాల్లో కొందరు యువకులు అనుమానాస్పదంగా సంచరిస్తుండడంతో వారిని విచారించారు. కార్యక్రమంలో 2వ పట్టణ ఇన్స్పెక్టర్ ఎం శ్రీనివాసరావు, తాలూకా పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఒంగోలు ముంగమూర్ బైపాస్ రోడ్డు జంక్షన్లో ఏర్పాటు చేసిన లాస్యా గ్రాండ్ హోటల్ను శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ లాస్యా గ్రాండ్ హోటల్కు సంబంధించి ఇప్పటికే ఒక బ్రాంచ్ ఉందని 2వ బ్రాంచ్ ప్రారంభించడం పట్ల యజమాని అబ్బూరి నవీన్ను అభినందించారు. క్వాలిటీ ఫుడ్కు కేర్ ఆఫ్గా లాస్యా గ్రాండ్ పేరు గడించిందన్నారు. దీనిని ప్రజలు తప్పకుండా ఆదరిస్తారని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. కార్యక్రమంలో పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య, శ్రీహర్షిని విద్యాసంస్థల యజమాని గోరంట రవికుమార్, డాక్టర్ గుండవరపు రాఘవ, టీడీపీ నాయకులు బొడ్డపాటి వెంకట్, దాయినేని ధర్మ, కాట్రగడ్డ రఘు, నాగబోయిన భాస్కరరావు, పాటిబండ్ల వెంకటేశ్వర్లు, ముండ్లూరి స్వరూప్, రావుల పద్మజ, వి సుజాత తదితరులు పాల్గొన్నారు.
श्रीकांताय कल्याण निधये श्री वेंकट निवासाय श्रीनिवासाय मंगलम् आनंद कर्पूर मंगल नीराजनदीपं समर्पयामि नीराजनानन्तरं नमस्कारान् समर्पयामि गोविन्दा गोविन्दानंद कर्पूर मंगल नीराजनदीपं समर्पयामि राजाधिराजाय प्रसख्य साधिने नमो वयं राजाधिराजाय प्रसख्य साधिने नमो वयं वये श्रवणाय कुर्महे समे कामां कामकामाय मह्यं कामेश्वरो वै श्रवणो ददातु कुबेराय वै श्रवणाय महाराजाय नमः ॐ तद्ब्रह्मा ॐ तद्वायुः ॐ तदात्मा ॐ तत्सत्यम् ॐ तत्सर्वम् ॐ तत्पुरो नमः अन्ताच्चरति भूतेषु అందరికీ నమస్కారాలు. ఈరోజు లాసియా గ్రాండ్ ఆల్రెడీ 4 సంవత్సరాలు అయిపోయింది. కర్నూలు రోడ్లో రెస్టారెంట్ నడుపుతా ఉన్నారు, నాన్ వెజ్ అండ్ వెజ్ రెస్టారెంట్. దాంతోపాటు వాళ్ళకి వైజాగ్లో కానీ, అదేవిధంగా మనకి చిలకలూరుపేట దగ్గర హోటల్ గుడి దగ్గర కానీ ఇవన్నీ కూడా ఆల్రెడీ వాళ్ళ ఫ్రాంచైజ్ ఇస్తున్నారు. ఈరోజు ఇక్కడ కూడా ఒక కర్నూలు రోడ్లో మన బైపాస్ లో మహమ్మద్ రోడ్ దగ్గర ఇక్కడ కూడా ఒకటి టిఫిన్ సెంటర్, ఇవన్నీ కూడా మీల్స్ ఉండేటట్టుగా ఇంకో బ్రాంచ్ ఇక్కడ ఓపెన్ చేసుకోవడం చాలా సంతోషం. నవీన్ గారికి బాగా ఎక్స్పీరియన్స్ ఉంది ఫీల్డ్ లో. అదేవిధంగా క్వాలిటీ ఫుడ్ ఇదివరకు కూడా కర్నూలు రోడ్లో ఉండేదాంట్లో కూడా క్వాలిటీ ఫుడ్ ఇవ్వడం, అది బాగా సక్సెస్ అవ్వడం మనందరికీ తెలుసు. కాబట్టి ఈరోజు ఇక్కడ కూడా ఒక టిఫిన్ సెంటర్ ఇక్కడ మహమ్మద్ రోడ్లో పెట్టుకోవడం బాగా మేము కూడా అందరం కూడా రావడం చాలా సంతోషం. తప్పకుండా ఇది కూడా ఒక క్వాలిటీ ఫుడ్ ఇస్తారని, మంచి ప్లేస్ లో ఇక్కడ పెట్టడం వల్ల భవిష్యత్తులో కూడా బాగా సక్సెస్ గా జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా నేను కూడా తెలియజేసి ప్రజలందరూ కూడా ఇది కూడా ఇవాళ అందుబాటులో ఉంది కాబట్టి అందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాను. తమ ఓటు ఆశిస్తులతో ఆయన ఏదైతే సంకల్పంతో ఇక్కడ కూడా బ్రాంచ్ ఓపెన్ చేశాడో సక్సెస్ఫుల్ గా జరగాలి, అదేవిధంగా ఒక మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆయన మనస్ఫూర్తిగా ఆత్మీయతను తెలియజేస్తాను. ఈరోజు లాసియా గ్రాండ్ ముంగుమూరు రోడ్ లో కొత్తగా బ్రాంచ్ ఓపెన్ చేశాం. ఈ బ్రాంచ్ ఓపెన్ చేయడానికి మన గౌరవ శ్రీ రామచంద్ర జనార్దన్ గారు ఇచ్చేసి ఓపెన్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఆయన ధన్యవాదాలు. ఇక్కడ మీకు లాసియా గ్రాండ్ ముంగుమూరు బ్రాంచ్ లో టిఫిన్స్ మీల్స్ తో పాటు ఆఫ్టర్నూన్ బిర్యానీ, నాన్ వెజ్ కర్రీస్ కూడా అందుబాటులో ఉంటాయి. ఈ ఓపెనింగ్ ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. క్లౌపేట కబడ్డీపాలెం సెంటర్లో గతంలో ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహానికి ట్రాఫిక్కు అంతరాయం కలుగుతుందని అక్కడి నుండి తొలగించారు. రాజీవ్ గాంధీ 81వ జయంతి సందర్భంగా అదే ప్రదేశంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భూమి పూజ కార్యక్రమం నిర్వహించి జయంతి కార్యక్రమాన్ని నిర్వహించి రాజీవ్ గాంధీకి నివాళులర్పించారు. స్థానికుడు తేళ్ల ప్రేమ్చంద్ మాట్లాడుతూ ఇక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేయడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని, రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున ఇక్కడి నుండి విగ్రహాన్ని తొలగించారన్నారు. పిసిసి ఉపాధ్యక్షుడు శ్రీపతి ప్రకాశం మాట్లాడుతూ దేశ ప్రధానిగా విశేష సేవలందించిన
ఉగ్రవాదుల చేతిలో అమరుడైన రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటును అందరి సమ్మతితో చేస్తామన్నారు. పోలీసుల రాకతో వివాదం సద్దుమణిగింది. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాజీవ్ గాంధీ జై కాంగ్రెస్ నా సైడ్ కొండుకోండి. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రాజీవ్ గాంధీ గారి యొక్క విగ్రహాన్ని మరి అనాలోచితంగా తీసివేసినందువల్ల మరి ఇక్కడ యాక్సిడెంట్లు జరుగుతున్నాయని చెప్పినందువల్ల దీన్ని ఇక్కడ తీసేసామని చెప్పని కూడా మరి ప్రభుత్వం వారు చెప్పారు. ఇప్పుడు గౌరవ శాసనసభ్యులు మరి అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారు జాయింట్గా కూర్చొని మాట్లాడుకొని ఇప్పుడు కమిషనర్ గారు చెప్పడం అనేది జరిగింది. ఎందుకంటే మీరు ఇక్కడ రాజీవ్ గాంధీ గారి యొక్క జయంతి కార్యక్రమాన్ని కొబ్బరికాయలు కొట్టుకొని మీరు కార్యక్రమం నిర్వర్తించండి. తర్వాత మరి ఎమ్మెల్యే గారు, కమిషనర్ గారు, అధికారులందరూ కూడా వచ్చి తగినటువంటి స్థలాన్ని ఏర్పాటు చేసి బ్రహ్మాండమైనటువంటి కాంస్య విగ్రహం ప్రభుత్వం పెట్టడానికి నిర్ణయం చేసింది. కాబట్టి ఇప్పుడే కమిషనర్ గారు నాతోటి మాట్లాడారు. కనుక ఈ క్లౌపేట కబాడుపాలెంలో ఉన్నటువంటి మన సోదరులందరూ కూడా ఎవరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. రాజీవ్ గాంధీ గారు అంటే ఇంటర్నేషనల్ ఫిగరు, ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి. అందరికీ ఆయన మీద అభిప్రాయం ఉంది, అందరికీ ప్రేమ ఉన్నది. కనుక ఇక్కడెక్కడ యాక్సిడెంట్ జరుగుతున్నాయనేటటువంటి కారణం చొప్పున మరి మా సోదరులు అభ్యంతరం పెడుతూ ఉన్నారు. దానికి సముచితమైనటువంటి స్థానం బ్రహ్మాండమైన కాంస్య విగ్రహాన్ని పెడతారని చెప్పి ఇప్పుడు ఎమ్మెల్యే గారు, కమిషనర్ గారు కూడా చెప్పడం అనేది జరిగింది. కనుక మీరెవరు ఆందోళన చెందొద్దు. ఇప్పుడు మా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులైనటువంటి సోదరులు మరి షేక్ సైదా గారి యొక్క నేతృత్వంలో ఈ రోజున మరి రాజీవ్ గాంధీ గారి యొక్క 81వ కార్యక్రమాన్ని మరి ఇక్కడ జరుపుకుంటారు. ఇక్కడ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నించారు. అయితే ఈ యొక్క సెంటరు కబాడేపాలెం, క్లౌపేట, తూరుపాలెం అనేకులకు మార్గంగా ఉంది. రీసెంట్గా కూడా కొన్ని యాక్సిడెంట్లు జరిగినాయి. మేము పోలీసు వారికి విజ్ఞప్తి చేశాము. వారు మా ముందు దయించే విగ్రహం చీల్చివేశారు. మరలా కూడా క్రైస్తవత్వాన్ని పాటించే మాకు విలియం కేర్ లాంటి విగ్రహాలు కావాలి, క్లౌజర్ విగ్రహాలు కావాలి, కానీ రాజకీయ విగ్రహాలు మాకు అక్కర్లేదు. మేమంతా క్రైస్తవులు మాత్రమే ఇక్కడ విగ్రహాలు పెట్టాలని కోరుకుంటూ మా ప్రాంతాన్ని శాంతియుతంగా పెట్టమని, ట్రాఫిక్ దూరంగా పెట్టమని మీ ద్వారా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రేమచంద్రరావు. వివిధ శాఖలు సమన్వయంతో పనిచేసినప్పుడే క్షేత్రస్థాయిలో అభివృద్ధి పనులు చేసేందుకు అవకాశం ఉంటుందని కలెక్టర్ తమీం అన్సారియా సూచించారు.
ఎంపీడీఓలు, డిప్యూటీ ఎంపీడీఓలు, ఏపీఎంలు, పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్ శాఖల ఏఈలతో క్యాంపు కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మండలాల పరిధిలో చేపట్టే అభివృద్ధి పనులను నిరంతరం పర్యవేక్షించాల్సిన ప్రధాన బాధ్యత ఎంపీడీఓలదేనని అన్నారు. డ్వామ, పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్, డిఆర్డీఏ, పంచాయతీ శాఖల ఆధ్వర్యంలో చేపట్టే అభివృద్ధి పనులపై ప్రతి బుధవారం ఎంపీడీఓ అధ్యక్షతన సమావేశం నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. ఎంపీడీఓ ప్రతి వారం 4 సచివాలయాలను తనిఖీ చేయాలని కలెక్టర్ నిర్దేశించారు. వీడియో కాన్ఫరెన్స్లో జెడ్పీ సీఈఓ చిరంజీవి, డ్వామా పీడీ జోసెఫ్ కుమార్, డిపిఓ గొట్టిపాటి వెంకటనాయుడు, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ బాలశంకర్రావు, డిఆర్డీఏ పీడీ నారాయణ, పంచాయతీరాజ్ ఎస్ఈ నిషాల్, డిఎల్డీఓలు, ఇతర అధికారులు పాల్గొన్నారు. అది కొద్దిగా జాగ్రత్తగా చేయాలి. ఒకవేళ వారి ఎలిజిబుల్ అయితే వారిని పర్మనెంట్ గా అవసరం ఉండకూడదు. దానికి మెయిన్ ఇష్యూస్ ఏమేమి ఉన్నాయి, ఏమేమి చేయాలి, వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్ దేర్. మీ మండలంలో ఉన్న పంచాయతీ చేయలేదు, సరిగా ఎక్కడెక్కడ చేయలేదు, వాట్ ఆర్ ద రీజన్స్ అని మీరు డీటెయిల్ గా రివ్యూ అని మీరు ఐడెంటిఫై చేసి దానికి వాట్ ఆర్ ద సొల్యూషన్స్ అది కూడా మీరు. సో ఇవి అన్ని కూడా డీటెయిల్ గా చాలా లోతుకు వెళ్ళైనా పంచాయతీ సెక్రటరీ అక్కడ పని చేయలేదు, సరిగా చేయలేదు. ఆర్ ఎక్స్పెక్టేషన్ ఫ్రమ్ ద ఎంపీడీఓస్ అన్ని ఇష్యూస్ లో ప్రోగ్రెస్ ఉన్నట్లేదన్న ప్రధాన అంశంగా ఈరోజు రివ్యూ చేయడం జరిగింది మేడం గారు. సో ఇక నుంచి మన విలేజ్ లెవెల్లో జరగాల్సిన అన్ని మీటింగ్స్ ఆల్రెడీ జియో ఫెన్సింగ్, ఎఫ్ఆర్ఎస్ కూడా కంప్లీట్ అయ్యింది. కాబట్టి విలేజ్ లెవెల్లో అయితే విలేజ్ సెక్రటరీకి, అదేవిధంగా మండల్ లెవెల్లో అయితే ఎంపీడీఓ గారికి. సో మన మండల సమాఖ్య మీటింగ్ షెడ్యూల్స్, అదేవిధంగా ఇంకా కొన్నిసార్లు అప్పుడప్పుడు మన రివ్యూస్ జరుగుతున్న రికవరీ రిలేటెడ్ ఇష్యూస్, లోనింగ్ రిలేటెడ్ ఇష్యూస్, ఇవన్నీ ఎంపీడీఓ గారి దృష్టిలో పెట్టాలి. ఎవ్రీ వీక్ వెన్స్డే ఎంపీడీఓ గారు డిఆర్డీఏ యాక్టివిటీస్ కూడా ఇంక్లూడింగ్ లైవ్లీహుడ్ యాక్టివిటీస్. సో లైవ్లీహుడ్ యాక్టివిటీస్ మనకి ఎన్ని ఉన్నాయో మీ అందరికీ తెలుసు. సో ఈరోజు అజెండా ఐటెం అందరూ ఎంపీడీఓస్ కూడా కమ్యూనికేట్ చేస్తాము. సో అంటే డిఆర్డీఏ చేస్తున్న లోనింగ్ యాక్టివిటీస్, అదేవిధంగా లైవ్లీహుడ్ యాక్టివిటీస్, డేటా రిలేటెడ్ ఇష్యూస్, రికవరీ ఇష్యూస్. సో ఇవన్నీ అజెండా వైజ్ మీకు కమ్యూనికేట్ చేస్తాం. మండల వైజ్ టార్గెట్ వాళ్ళు ఎంతవరకు అచీవ్ అయ్యారనేది క్లియర్గా దాంట్లో ఉంది. సో అందరూ ఎంపీడీఓస్ని గౌరవ కలెక్టర్ మేడం సమక్షంలో రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే, సో మీరు ఎవ్రీ వీక్ ఇంకా తీసుకోబోయే రివ్యూలో వెన్స్డే రోజు దయచేసి డిఆర్డీఏ యాక్టివిటీస్ మీద కూడా రివ్యూ తీసుకోండి. ఎక్కడన్నా ప్రోగ్రెస్ వెనకబడి ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి ఒకసారి హెచ్చరికలాగా జారీ చేయండి. అదేవిధంగా మా దృష్టిలో కూడా పెట్టండి. అదేవిధంగా రెండవ అంశం పెన్షన్స్ ఉంది. సో పెన్షన్స్ రీవెరిఫికేషన్ చేయడం జరిగింది రీసెంట్గా. సుమారుగా హెల్త్ పెన్షన్స్ అయితే ఒక 1200, అదేవిధంగా డిజేబుల్డ్ పెన్షన్స్ అయితే ఒక 33,000 వరకు రీసెంట్గా వెరిఫికేషన్ చేయడం జరిగింది. ఆ వెరిఫికేషన్లో 3,592 పెన్షన్స్ సో ఇనెలిజిబుల్ అని చెప్పేసి డిసిహెచ్ఎస్ ద్వారా కన్సర్న్ డాక్టర్స్ నిర్ణయించడం జరిగింది. కానీ దాని మీద రిపీటెడ్గా గ్రీవెన్సెస్ వస్తున్నాయి మనకి. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని, అన్ని జిల్లాల్లో ఉన్న సమస్య కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని సో రాష్ట్ర ప్రభుత్వం ఒక సర్క్యులర్ రిలీజ్ చేసింది. దాని ఉద్దేశం ఏంటంటే ఎవరైతే ఉన్నారో సో ఈ ఇనెలిజిబుల్ అని చెప్పిన పెన్షన్స్ వాళ్ళు ఒకవేళ ఎలిజిబుల్ అని వాళ్ళు ఫీల్ అయితే, అండ్ ఆల్సో 3 డిఎల్టీఓస్ కూడా ఉన్నారు, వారు ప్రిలిమినరీగా ఫాలో అప్ చేయాల్సినది ఇవి 2. అక్కడ మీటింగ్ ఎవ్రీ వెడ్నెస్డే కోఆర్డినేషన్ మీటింగ్, కోఆర్డినేషన్ కమ్ రివ్యూ మీటింగ్. సో యాజ్ ద హెడ్ ఆఫ్ ద డెవలప్మెంట్ MPDO will review the work of all these departments. So అది చేయాలి, మినిట్స్ పంపాలి. దెన్ మీరు సచివాలయం 4 సచివాలయం విజిట్ చేసి దాని యొక్క ఇన్స్పెక్షన్ నోట్. సో నిన్న కూడా మీకు వీసీలో చెప్పడం జరిగింది, మనకు సచివాలయం స్టాఫ్స్ ఒక డిసిప్లిన్ కానీ వారు టైంకి రావడం, అటెండెన్స్, ఇవి అన్ని కూడా మనకు ప్రాబ్లమాటిక్ గా ఉన్న ఏరియాస్ గా ఉన్నాయి. సో దాన్ని స్ట్రీమ్ లైన్ చేయాలి. సో దానికి MPDOs you have to make a visit 4 సచివాలయం per week. సో ఈ 2 అంశాలు చాలా ఇంపార్టెంట్. దెన్ మీకు అదర్ GSWS యాక్టివిటీస్ అవి అన్ని గురించి కూడా ఇప్పుడు క్లియర్ గా COZP ప్లస్ అదర్ HODs కూడా మీకు చెప్తారు. ఇవి 2 మాత్రం ఆల్ ద MPDOs have to ensure. వైసీపీ నాయకులు ఇప్పటికైనా ప్రభుత్వంపై బురద చల్లడం మానుకోవాలని మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి హితవు పలికారు. 2 నెలల కిందట తల్లికి వందనం పథకంపై, నిన్న మొన్న అన్నదాత సుఖీభవ పథకంపై
నానా యాగి చేశారని సీఎం చంద్రబాబు నాయుడు అన్ని పథకాలు అమలు చేయడం ఆయా వర్గాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయన్నారు. ప్రస్తుతం అమరావతి మునిగిపోయిందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని, జగన్ పడవలో తిరుగుతున్నారా అని ఎద్దేవా చేశారు. ఇకనైనా బుద్ధి తెచ్చుకుని వరద రాజకీయాలు మానుకోవాలన్నారు. ఈ నెల 21వ తేదీ మార్కాపురం ఏఎంసీ చైర్మన్ ప్రమాణ స్వీకార సభలో నాయకులు, కార్యకర్తలు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తన అపార అనుభవంతో ఈ రాష్ట్రాన్ని శరవేగంగా అభివృద్ధి పదంలో తీసుకుని పోతా ఉంటే వైసీపీ పార్టీ వాళ్లకు కన్నుగుట్టినట్టుగా కనపడతా ఉంది. సూపర్ 6 పథకాలు ఇవ్వట్లేదు, మోసం చేస్తా ఉన్నారు, బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అని ఈ రకంగా ఓ తప్పుడు ప్రచారాలు మొదలుపెట్టారు. ఎప్పుడైతే మా ముఖ్యమంత్రి గారు ఈ 2 నెలల కాలంలోనే అతి ముఖ్యమైనటువంటి సూపర్ 6 పథకాలని ప్రజలకు చేర్చారో, ప్రజలకు అందించారో ఇక తట్టుకోలేకపోతా ఉన్నాం. 2 నెలల క్రితం తల్లికి వందనం వేయలేదు, అమ్మఒడి వేస్తామని వేయలేదు, మోసం చేసినారన్నారు. మేము అమ్మఒడి వేసేసాం. మళ్ళా రైతులకి భరోసా ఇస్తామన్నారు, భరోసా వేయలేదు, మేము రోడ్డు ఎక్కుతాం ధర్నా అన్నారు. తీరా మేము ఇచ్చేసరికి మాట్లాడతారు. మహిళలకు ఉచిత బస్సు ఇచ్చి పక్క రాష్ట్రాలైనటువంటి కర్ణాటక, తెలంగాణల కంటే బ్రహ్మాండంగా అద్భుతంగా ఈ యొక్క రాష్ట్రంలో మహిళలు ఆ యొక్క పథకాన్ని, స్త్రీశక్తి పథకాన్ని ఉపయోగించుకుంటున్నారని చెప్పి యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఘోషిస్తూ ఉంటే వీళ్ళు ఏడుస్తూ ఉన్నారు. ఈరోజు మళ్ళా ఏంటి, యువతకి ఏం చేయట్లేదని చెప్పి చెప్తాను. చేస్తాం, త్వరలో చేస్తాం, చేపిస్తాం. మేము మాట కట్టుబడి ఉన్నాం. మా ముఖ్యమంత్రి ఏదైతే చెప్పాడో ఆ చెప్పిన దానికి అనుగుణంగా పనిచేసుకుంటూ పోతా ఉన్నాడు. 75 సంవత్సరాల వయసులో గంట కూడా నిద్రపోకుండా తిరిగి రాష్ట్ర ప్రజల కోసం కష్టపడి పనిచేస్తా ఉన్నాం. మీరు ఏ రోజున ఈ రకంగా తిరిగిందా? ఏ రోజున రాష్ట్రంలో మీరు ప్రజా సమస్యల మీద స్పందించిండ్రా? మీరు వస్తేనేమో పరదాలు కట్టుకొని వస్తారు, పరదాలు కట్టుకొని పోతారు. మా నాయకుడు వస్తే ప్రజల్లోకి వస్తున్నాడు. ఒక్కొక్క వర్గానికి, ఒక్కొక్క సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఇష్యూస్ని ఆయన అవగాహన చేసుకుంటూ న్యాయం ఏ రకంగా చేయాలని చెప్పి చెప్పుకుంటూ ఆయన పోతా ఉన్నాడు. మరి మీకు మాకు పోలిక ఏంటి అనేది ప్రజలు గమనించారు. ప్రజలు ఆల్రెడీ గమనించి ఈ సూపర్ 6 పథకాలు బ్రహ్మాండంగా ఉన్నాయి, సూపర్ హిట్ అని చెప్పి వాళ్ళు చెప్తా ఉంటే మీరు ఎందుకు ఒప్పుకోలేకపోతున్నారు, ఎందుకు ఓర్చుకోలేకపోతున్నారు, ఎందుకు దాన్ని జీర్ణించుకోలేకపోతున్నారో మాకైతే అర్థం కావట్లేదు. ఈరోజు ఏమంటారు, మళ్ళా అమరావతిలో పడవలు పోయినాయంట. ఏడరా పడవలు పోయింది? మీ జగన్ ఇంట్లో పడవలు ఉన్నాయి, చూపించండి. మీ జగన్ ఇంట్లో పడవలు ఉంటే కదా మా ఇంట్లో కూడా ఉన్నట్టే. మీ ముఖ్యమంత్రి కూడా, మీ మాజీ ముఖ్యమంత్రి కూడా అమరావతిలోనే కదా ఉంది. మా మీద తప్పుడు ప్రచారాలు చేస్తారా? అంటే అమరావతిని ఇప్పటికీ సంకరాకిచ్చింది కాక, మీరు 3 రాజధానులను పెట్టి ఈ రాష్ట్రాన్ని సంకరాకిచ్చింది కాక, ఈ రాష్ట్ర ప్రజల నోట్లో మట్టి కొట్టింది కాక, మళ్ళా ఈరోజు 3 రాజధానుల గురించి మళ్ళా ఎత్తేదానికి అమరావతి పడవలు పట్టుకుని పోతున్నాను ఒకడంటే, ఒకడు పులస చేపలు తింటాను పోతున్నాను ఒకడంటే, ఏంటే మరి అంత జోక్ ఉందా మీకు? ఇన్ని వేల కోట్ల రూపాయలు మీ చరిత్రలో ఎప్పుడైనా ఖర్చు పెట్టారా ఒక పట్టణం కోసం? ఈరోజు దగ్గర 75,000 కోట్ల రూపాయల డబ్బులు అమరావతి పట్టణం కోసం, రాష్ట్ర రాజధాని కోసం ఖర్చు చేసి పనులు ప్రారంభించే విధంగా దేశ ప్రధానమైనటువంటి నరేంద్ర మోడీ గారితో శంకుస్థాపనలు చేయించి పనులు ప్రారంభిస్తూ ఉంటే మీకు అవహేళనగా ఉందా? ఏ రకంగా మాట్లాడుతూ ఉన్నారు మీరు? ఒంగోలు గాంధీ రోడ్లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో శ్రావణ మాసం మంగళవార పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. 8,88,888 రూపాయల కరెన్సీతో అమ్మవారిని ధనలక్ష్మి రూపంలో అలంకరించి భక్తులకు దర్శన భాగ్యాన్ని కలిగించారు. మహాలక్ష్మిని అష్టలక్ష్ములుగా ఆరాధిస్తున్న నేపథ్యంలో 8 సంఖ్య వచ్చే విధంగా నోట్లతో అమ్మవారిని అలంకరించడం జరిగిందని తదియారాధన కమిటీ సభ్యులు తెలిపారు. అనంతరం నిర్వహించిన పల్లకీ సేవ నయన మనోహరంగా సాగింది. ఆలయ అర్చకులు ఫణిశర్మ, పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.
బ్యాక్ టు ది న్యూస్. మన చుట్టూ ఉన్న సమాజంలో జరిగే పరిణామాలే రచయితలకు ముడి సరుకని ప్రముఖ అభ్యుదయ గాయకులు జయరాజ్ అన్నారు. భూమిపై ఉన్న ప్రతి సృష్టి అద్భుతమేనని, భూమిపై సకల జీవరాశులు ఇబ్బంది పడకూడదని, భూమాత అన్ని వనరులను మనకు సమకూరుస్తుందన్నారు. పీవీఆర్ హైస్కూల్ మైదానంలో జరుగుతున్న 3వ పుస్తక మహోత్సవాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. డాక్టర్ మహాధర నళిని మోహన్ రచించిన రాకెట్ కథ, నక్షత్ర వీధుల్లో భారతీయుల పాత్ర పుస్తకాలను ఆవిష్కరించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి రాష్ట్ర అధ్యక్షులు చంద్రం నాయక్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో అన్న నల్లూరి వెంకటేశ్వర్లు, పుస్తక ప్రదర్శన కార్యదర్శి మనోహర్ నాయుడు, పెంచలయ్య, రామకృష్ణ, మనోహర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. మాట్లాడటం నాకు చాలా ఆనందంగా ఉంది. అట్లాగే ఈ గ్రహం మీద చూసుకుంటే అనురాగాలు, ఆత్మీయతలు, పెళ్లిలు, పేరంటానే కనపడతాయి. మరో గ్రహం మీద మనకు కనపడ. పుస్తకం రావడానికి ప్రధానమైన కారణం ఏంటి అంటే ప్రకృతి. చాలా మంది చెప్తా ఉంటారు ఈ దేశంలో భావవాదం, భౌతికవాదం రెండు ఉన్నప్పటికీ మా సాహిత్యాలలో ఈ రెండింటికి ఒక మధ్యవర్తి ఉన్నాడు. ఆ మధ్యవర్తి ప్రకృతి. ప్రకృతి గొప్ప కమ్యూనిస్టు. గాలి, నీరు, వెలుగు, వెన్నెల, భూమి, అన్ని, ఆకాశం అందరికీ సమానంగా ఇచ్చింది. మీరు ఆలోచించుకోండి, ఎవరికైనా ఎక్కువ ఇచ్చి, ఎవరికైనా తక్కువ ఇచ్చి, ఎవరికైనా లేకుండా చేసి, ఎవరికైనా ఉండేటట్టు చేసిందా అంటే ఎక్కడ కూడా అందరికీ అన్నీ సమానం. సూర్యుడు వెలుతురు పడుతుందంటే అందరికీ తమ తర స్థాయిల్లో పడుతుంది. అందరికీ ఆక్సిజన్ ఇస్తుంది. అందరికీ బతకటానికి భూమి ఇచ్చింది. అందరికీ సరిపడా నీళ్ళనిచ్చింది. మనిషికి కావలసిన అన్ని ఏర్పాట్లు కూడా ఈ ప్రకృతి చేసింది. ఇదే కమ్యూనిస్టు సిద్ధాంతానికి మూలము. దీని నుండి కమ్యూనిజం వచ్చింది. కాబట్టి ఓ ప్రకృతిని చూస్తే మనిషి ఎంత ఆనందపడతాడో, కమ్యూనిస్టులను చూస్తే కూడా అన్నీ వదిలిపెట్టి సమాజం కోసం పనిచేస్తూ ఉంటారు వాళ్ళు. పుస్తకం లేనిది సమాజం లేదు. సమాజం పుస్తకాలను నొట్టబడి ఉంది.
ఆ పుస్తకాన్ని కనిపెట్టిన మహనీయుడు ఎవరో కానీ ఆయనకు సమాజం శాశ్వతంగా ఆయన గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటి పుస్తకం ఇక్కడ ఇది పుస్తక ప్రదర్శన ఏర్పాటు చేయడం ప్రతి సంవత్సరం విజయవాడలో చేసేవాళ్ళు. ఈ సంవత్సరం మన ఒంగోలులో ఏర్పాటు చేసేవాళ్ళు. దీన్ని ప్రజలంతా కూడా సద్వినియోగం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అందుకని ఈ పుస్తకం ప్రదర్శన ఏర్పాటు చేసినటువంటి ఈ మనోహర్ నాయుడు గారు, లక్ష్మణ్ గారు, అలాగే విజయవాడ ఫెస్టివల్ కమిటీ వారిని నేను ముందుగా అభినందిస్తున్నాను. ఇక ఈరోజు మనకి ఇక్కడికి జయరాజ్ గారు గెస్ట్గా రావటం అనేది నిజంగా మన ఒంగోలు ప్రేక్షకుల అదృష్టం అని చెప్పి నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఆయన సాహిత్యం ఈరోజు చర్చనీయాంశం అని కూడా ఏదో మనోళ్ళు చెప్పారు. ఈ సమాజం పైన కళలు సాహిత్యం యొక్క ప్రభావం ఏంటి అనేది దాన్ని గమనంలో పెట్టుకొని దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆలోచిస్తే మన జయరాజు గారు రాసినటువంటి ఒక్క పాట చాలు, 1000 పాటలు రాయక్కర్లేదు. శిలా నీవే శిల్పమే చంద్రనాయక్ ఆ పాట వినిపిస్తే మంచిదని చెప్పి నేను భావిస్తున్నాను. అంత గొప్ప పాట మరొకటి ఉన్నదని చెప్పిన భావన. మరి అలాంటి జయరాజ్ గారు ఇక్కడికి రావటం అనేది నాకు నిజంగా చాలా సంతోషదాయకమైనటువంటి విషయంగా నేను భావిస్తున్నాను. జయరాజ్ గారు మాట్లాడటం సమంజసంగా ఉంటుంది. దోపిడీకి గురైన మహిళలకు న్యాయం, వైద్యం, రక్షణ, కౌన్సిలింగ్ లాంటి సేవలు అందించి వారికి భరోసా కల్పించేందుకు రిమ్స్లో సఖీ వన్ స్టాప్ సెంటర్ను ఏర్పాటు చేశారు. ఢిల్లీలో నిర్భయ ఘటన జరిగిన అనంతరం కేంద్ర ప్రభుత్వం అన్ని జిల్లా కేంద్రాల్లో సఖీ సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఒంగోలు సఖీ సెంటర్పై డి న్యూస్ ప్రత్యేక కథనం. 2017లో ఏర్పడిన సఖీ వన్ స్టాప్ సెంటర్ ఒంగోలు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఏర్పాటు చేశారు. అప్పటి నుండి జిల్లాలో నిరాశ్రయులకు, అత్యాచార బాధితులకు, గృహహింస, బాల్య వివాహాలు, ఫోక్సో కేసులకు గురైన మహిళలకు ఎంతగానో సఖీ వన్ స్టాప్ సెంటర్ ఉపయోగపడుతుంది. 2022లో మిషన్ శక్తి పథకం ద్వారా సఖీ వన్ స్టాప్ సెంటర్ కేంద్రానికి వచ్చే వారికి బాసటగా నిలుస్తోంది. ఈ కేంద్రంలో న్యాయం కోసం లాయర్, డాక్టర్, కౌన్సిలర్, పోలీసుతో పాటు వారికి ఆహార పదార్థాలు అందించేందుకు కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయడం జరిగిందని అధికారి జ్యోతి సుప్రియ తెలిపారు. సఖీ వన్ స్టాప్ సెంటర్స్ 2017 సంవత్సరం నుంచి భారతదేశం అంతటా రన్ అవుతూ ఉన్నాయి. దానిలో భాగంగానే మనం ప్రకాశం జిల్లాలో కూడా 2017 నుంచి వన్ స్టాప్ సెంటర్స్ అనేది రన్ అవుతూ ఉంది. ఈ వన్ స్టాప్ సెంటర్లు కలెక్టర్ గారి చైర్మన్షిప్లో మహిళా శిశు సంక్షేమ శాఖ పీడీ గారి ఆధ్వర్యంలో వర్క్ చేస్తూ ఉన్నాయి. 5 రకాలైనటువంటి సేవలతోటి వన్ స్టాప్ సెంటర్స్ నిర్వహించబడుతూ ఉన్నాయి. వన్ స్టాప్ సెంటర్స్ ద్వారా అత్యవసరమైనటువంటి వైద్య సహాయం, పోలీస్ సహాయం, న్యాయ సహాయం, తాత్కాలిక వసతి మరియు కౌన్సిలింగ్ సదుపాయాలతో ఈ సంస్థలు విజయవంతంగా రన్ అవుతూ ఉన్నాయి. అత్యాచారాలకు, వరకట్న వేధింపులకు, అదేవిధంగా లైంగిక దాడులకు గురైనటువంటి మహిళలకు, నిరాశ్రయులైనటువంటి మహిళలకు వయసుతో నిమిత్తం లేకుండా చిన్నపిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు నిరాశ్రయులైనటువంటి మహిళలు వాళ్ళకి తాత్కాలిక ఆశ్రయంతో పాటు పర్మనెంట్ షెల్టర్ కూడా ఇక్కడ వివిధ శాఖల సమన్వయంతో కల్పించబడతా ఉంది. ప్రారంభించిన దగ్గర నుండి ఇప్పటి వరకు 2000 కేసులు పరిష్కరించినట్లు అధికారి జ్యోతి సుప్రియ తెలిపారు. ఈ సంవత్సరం సుమారు 300 కేసులు నమోదు కాగా వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. 24 గంటలు 365 రోజులు ఈ సెంటర్ అందుబాటులో ఉంటుందన్నారు. స్త్రీ శిశు సంక్షేమ శాఖ ద్వారా ఏర్పడిన ఈ కేంద్రం అనేక మంది చిన్నారులకు, మహిళలకు, యువతులకు వారికి వచ్చిన సమస్యలకు కౌన్సిలింగ్ ద్వారా తెలుసుకొని ఎక్కడ సమస్య పరిష్కారం అవుతుందో అక్కడకు పంపించి న్యాయం చేయడం జరుగుతుందని తెలిపారు. భారతదేశంలో కొత్తగా 2025వ సంవత్సరంలో ఈ పథకాన్ని తీసుకురావడం జరిగిందని, అది పెళ్లి అయ్యే నూతన వధూవరులకు కౌన్సిలింగ్ ఇచ్చి భావితర జీవితంలో నూతన దంపతులు ఎలా మెలగాలి, ఎలాంటి ఇబ్బందులు వచ్చినా ఒక్కటిగా నిలిపేందుకు ఇచ్చే ప్రక్రియను కూడా ఏర్పాటు చేయడం జరిగిందని చెబుతున్నారు. జిల్లాలో ఎక్కడైనా మహిళలపై అఘాయిత్యాలు జరిగితే వెంటనే 181, 112,
001098కి సమాచారం అందించాలని కోరారు. లైంగిక దాడులకు గురైనటువంటి బాలికలకు కానీ మహిళలకు కానీ ఇక్కడి నుంచి మేము న్యాయ సహాయం అందిస్తాము. వాళ్ళ కేసు ఎంతవరకు ఫైనల్ జడ్జిమెంట్ వచ్చే వరకు కూడా మా వైపు నుంచి మేము ఫాలోఅప్ చేసుకొని వాళ్ళకి బాధితులకి కోర్టు ప్రొసీజర్స్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా పరిష్కారం అనేది చూపించడం జరుగుతుంది. వాళ్ళకి మేము కోఆపరేట్ చేస్తాం. వాళ్ళు ఎదుర్కొన్నటువంటి సమస్య గురించి తెలుసుకోవడం, ఇటువంటి లైంగిక దాడులు జరిగినప్పుడు మా దగ్గర ఉన్నటువంటి పోలీస్ ఫెసిలిటేషన్ ఆఫీసర్ గారి ద్వారా వారికి పోలీస్ ఫెసిలిటేషన్ చేయడము, మా దగ్గర నుంచి ఎఫ్ఐఆర్స్ ఫైల్ అయ్యే విధంగా మేము చర్యలు తీసుకుంటున్నాము. ఇట్లా ఈ సంవత్సరం 2025 సంవత్సరంలోనే మా దగ్గర నుంచి దాదాపు 15 కేసులు ఎఫ్ఐఆర్ చేయించడం జరిగింది. నేరుగా స్టేషన్స్కి వెళ్లకుండా పిఎఫ్ఓ గారి ద్వారా మేము కన్సర్న్ స్టేషన్స్కి ఇన్ఫర్మేషన్ పంపించి అక్కడి నుంచి ఎఫ్ఐఆర్లు లాడ్జ్ చేసి కావాల్సినటువంటి పోలీస్ ప్రొసీజర్స్ అన్నీ నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా 60 మందికి మేము ఇక్కడ తాత్కాలిక ఆశ్రయం కల్పించడం జరిగింది. వాళ్ళల్లో ఒక 5గురు పేరెంట్స్ ఎవరు లేకుండా ఇంటికి వెళ్ళడానికి ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి శాశ్వత ఆశ్రయంలోకి పంపించడం జరిగింది. అద్దంకి ఆర్టీసీ బస్సులో పోగొట్టుకున్న బంగారపు గొలుసును ప్రయాణికులకు అప్పగించిన డ్రైవర్ గంగాధర్ను డిపో మేనేజర్ రామ్మోహన్ రావు అభినందించారు. ఒంగోలు నారాయణ కాలేజ్ కెమిస్ట్రీ లెక్చరర్గా పనిచేస్తున్న సుబ్రహ్మణ్యం వారి కుటుంబ సభ్యులతో కలిసి అద్దంకి డిపో బస్సులో ఒంగోలుకు బయలుదేరారు. ఒంగోలు వచ్చిన తర్వాత మార్గమధ్యలో వారి కుమార్తెకు చెందిన 2 సవర్ల బంగారు గొలుసు కనిపించకపోవడంతో డిపో మేనేజర్కు విషయాన్ని తెలియజేశారు. వెంటనే స్పందించి డ్రైవర్కు విషయం తెలియజేయగా బస్సులో గొలుసు పడి ఉండడాన్ని గమనించి గంగాధర్ డిపో మేనేజర్కు అందజేశారు. వెంటనే గొలుసును ప్రయాణికుడు సుబ్రహ్మణ్యంకు అందజేయడంతో వారు ఆనందించి డ్రైవర్కు కృతజ్ఞతలు తెలిపారు. నా పేరు గంగాధరరావు సార్. ఐజీలో బిహెచ్ఎల్ నుంచి ఒంగోలుకు వస్తున్నారు సార్. హైదర్ నగర్ స్టాప్లో ఎక్కారు వీళ్ళు. ఒంగోలు దిగి వెళ్ళిపోయిన తర్వాత నాకు ఫోన్ చేయడం జరిగింది సార్. వాళ్ళు చేస్తే నేను చూశాను, వాళ్ళు చెప్పిన సీటు దగ్గర ఆ 10 నాకు దొరికింది సార్. ఇది ఎంత విలువ ఉంటుందండి? ఉంటుంది సార్ 10 గ్రాములు దాకా. లెక్చరర్ గారు సుబ్రహ్మణ్యం గారు నారాయణ కాలేజీ లెక్చరర్ అయినా ఈయన సమతా నగర్లో ఉంటారు ఒంగోలులో. ఈయన బస్సులో ట్రావెల్ చేసి హైదరాబాద్ నుంచి ఒంగోలు దాకా ఒంగోలులో దిగిపోయేటప్పుడు పొరపాటున జారిపోయిపోతే దాన్ని డ్రైవర్కి ఫోన్ ద్వారా తెలియజేస్తే డ్రైవర్ వెతికి దాన్ని మళ్ళీ వాళ్ళ జాగ్రత్తగా పెట్టి డిపోలో అప్పగించడం జరిగింది. అతను మా పక్కనే ఉన్నాడు. గంగాధర్ అంటే నేను. థ్యాంక్ యూ గంగాధర్. నేను నారాయణ ప్రైవేట్ కాలేజీలో కెమిస్ట్రీ లెక్చరర్గా చేస్తున్నానండి. నా పేరు సుబ్రహ్మణ్యం. రాత్రి హైదరాబాద్ నుంచి ఒంగోలు ప్రయాణం చేస్తున్నప్పుడు ఉదయాన్నే చూసుకుంటే బస్సులోనే చైన్ మా పాపది పోయిందండి. వెంటనే మన యాజమాన్యం వారికి ఆర్టీసీ యాజమాన్యం వారికి ఫోన్ చేయగానే ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి ఆ నెంబర్స్ అన్ని వెంటనే కాల్ చేసి మన డ్రైవర్ గారు నెంబర్ ఇచ్చారు. చేయగానే డ్రైవర్ గారు వెంటనే రెస్పాండ్ అయ్యి మా చైన్ మళ్ళీ మాకు ఇచ్చారండి. చాలా సంతోషంగా ఉంది. ఆర్టీసీ సిబ్బంది వారికి అందరికీ కూడా డిఎం గారికి, డ్రైవర్ గారికి, ఆర్టీసీ సిబ్బంది మొత్తానికి కూడా మేము మా కుటుంబం తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాము. నేను గత 20 సంవత్సరాల నుంచి హైదరాబాద్ ప్రయాణం చేస్తూనే ఉంటానండి. నేను ఏ రోజు కూడా గవర్నమెంట్ బస్సుకే నేను ప్రిఫర్ చేస్తాను. ఈరోజు ఆ ప్రిఫరెన్స్ యొక్క ప్రాధాన్యత ఏంటనేది మన ప్రజలందరికీ కూడా అర్థం అవ్వాలని చెప్పి నేను మళ్ళీ ఒకసారి ఈ పూర్వకంగా తెలియజేస్తున్నాను. నాకు సహాయం చేసిన వాళ్ళందరికీ కూడా వాళ్ళ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతూ థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. నాగులపులిపాడు మండలంలో వినాయక చవితి మండపాల ఏర్పాటుకు పోలీసుల అనుమతి తప్పనిసరి అని ఎస్ఐ రజియా సుల్తానా తెలిపారు. ట్రాఫిక్ అంతరాయం లేని చోట మండపాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. మొదటి రోజు నుండి నిమజ్జన కార్యక్రమం వరకు పూర్తి బాధ్యత నిర్వహణ కమిటీ వారిదేనని స్పష్టం చేశారు. రెచ్చగొట్టే పాటలు వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదన్నారు. నిబంధనలను ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ వినాయక చవితి విగ్రహాలు పెట్టి ఈ పర్మిషన్ తీసుకునే టైంలో కొన్ని చోట్ల గొడవలు జరిగింది. అలాంటి గ్రామాలకి మేము పర్మిషన్ ఇవ్వడం అనేది జరగడం లేదు ఈసారి. అవి ఏంటన్నది ఒక 3 నుంచి 4 గ్రామాలు ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆ గ్రామాల వారికి వినాయక చవితి పర్మిషన్ ఇవ్వడం లేదు. తర్వాత సైలెంట్ జోన్స్ అంటే ఈ డీజే పెట్టుకోవడానికి కూడా 100% పర్మిషన్ తీసుకోవాల్సిందే. ఆ పర్మిషన్ తీసుకునే క్రమంలో వాళ్ళు పెట్టుకునే లొకాలిటీలో క్లియర్గా కఠినంగా అమలు పరుస్తాం. ఇది
ఎలాంటి సైలెంట్ జోన్ అనేది మెయింటైన్ చేయాలి. సైలెంట్ జోన్ మీన్స్ హార్ట్ పేషెంట్స్ ఉంటారు, పెద్ద వాళ్ళు ఉంటారు, అప్పుడే డెలివరీ అయిన బేబీస్ ఉంటారు, మంత్స్ బేబీస్ ఉంటారు. వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో సౌండ్ పొల్యూషన్ అనేది ఉండడానికి వీల్లేదు. తర్వాత వీళ్ళని మేము 100% ఈ పర్మిషన్ ఇచ్చే ముందు ఈ ఆర్గనైజర్స్ని ఖచ్చితంగా మేము బైండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. తర్వాత ఈ ముస్లిమ్స్ సంబంధించి మాస్కులు కానీ చర్చిల దగ్గర కానీ అంటే అదర్ రిలీజియన్స్ దగ్గర వీళ్ళు రంగులు చల్లడం ఇంకా అదర్ న్యూసెన్స్ ఏం చేసినా సరే అంటే వేరే రిలీజియస్ వాళ్ళని కించపరిచే విధంగా దీన్ని అడ్డం పెట్టుకొని చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో క్షమించేదే ఉండదు. కఠినంగా పోలీస్ శాఖ తరపు నుంచి తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకుంటాము. సో మెయిన్ ఇందులో రౌడీ షీటర్స్ యొక్క ఆర్గనైజేషన్ అనేది జరగకూడదు అనేది మా పోలీస్ శాఖ తరపు నుంచి మేము క్లియర్గా చెప్తున్న మెయిన్ స్టేట్మెంట్. థ్యాంక్ యూ. విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న ఓ ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేశారు. సింగరాయకొండ మండలం ఊళ్లపాలెం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న పిల్లి హజరత్తయ్య విద్యార్థినులను లైంగికంగా వేధిస్తున్నాడని వచ్చిన ఆరోపణల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా త్రిసభ్య కమిటీని విచారణకు నియమించింది. కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా హజరత్తయ్యను విద్యాశాఖ అధికారులు సస్పెండ్ చేశారు. సంచార జాతుల అభ్యున్నతి ప్రగతి కోసం కేంద్ర ప్రభుత్వం అనేక సంస్కరణలు ఏర్పాటు చేసిందని వాటిని అందరూ ఉపయోగించుకోవాలని జిల్లా అధ్యక్షులు కొండమూడి బంగారుబాబు అన్నారు. అర్ధ సంచార విముక్త జాతుల విముక్తి దినోత్సవం సందర్భంగా అద్దంకి ఎస్టీ కాలనీలో సమావేశం నిర్వహించారు. వారికి అవగాహన కల్పించేందుకు కరపత్రాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శులు పరుచూరి శ్రీనివాసరావు, కొట్ర రామకృష్ణ, కొక్కిలిగడ్డ శ్రీనివాసరాజు, మంచెల్ల లక్ష్మీ సుబ్రహ్మణ్యం, షేక్ కాళేశాబాబు, విరాట్ తదితరులు పాల్గొన్నారు. పార్టీ యొక్క అభిప్రాయాలని మేళవించుకొని మీ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ఏం చేయగలదు, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఆయన అన్నారు 14 నెలలైంది 15 నెలలైంది ఏం జరిగింది మాట్లాడండి. ఆ ఆఫీస్తో ఫోన్లో మాట్లాడతారు, లేదా ఇక్కడ ఉన్నటువంటి మా క్షేత్ర స్థాయిలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మీ వెమ్మట వచ్చి వాళ్ళను ప్రశ్నించి మీకు కావాల్సినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ఆ పనులు చేపిస్తారు. ఇది వాస్తవంగా చెబుతాం. మేము మిగిలిన పార్టీలకి భారతీయ జనతా పార్టీ చాలా డిఫరెన్స్ ఉంటుంది. అవి అమ్ముకొని ఇట్లా ఈ జనం మొత్తం కాలక్షేపం చేస్తారు. వీళ్ళు కూడా ఒక్కరు తాత కూడా బాబుకోవాలి. వాళ్ళు మమ్మల్ని కనిపెట్టుకొని వాళ్ళు ఉండాలి, వాళ్ళు కనిపెట్టుకొని మేము ఉండాలి. ఇదివరకు ముందు వీళ్ళకి విరాశం ఉండేది. పూర్వం ఈ బుడకలు తీసుకుపోయి గుడుగుడు పాత గుడ్డలు, గొర్రె పిల్లలు, దూడలు ఇచ్చిన మహారాజు ఘనంగా ఏదో 100, 150, 200 ఇచ్చిన మహారాజు ఇచ్చే అవి తెచ్చుకొని ఈ గొర్రె పిల్లల్ని ఈ దూడలను అమ్ముకొని వీళ్ళు కాలక్షేపం వీళ్ళు చేస్తూ వచ్చారు. ఇప్పుడు ఏమైతే చెప్తే అలా ఆ వాతావరణం కూడా మారిపోయింది. వీళ్ళు దుప్పట్లు ఏది గొంగళ్ళు పాత కూడా తీసుకొని వచ్చేది, గొంగళ్ళు కుచ్చేది, వాళ్ళు ఆ గొంగళ్ళు అమ్ముకొని గొంగడి 50, 100 అమ్ముకొని ఇప్పుడు వీళ్ళు కాలక్షేపం చేస్తారు. అలా పాత పరిస్థితులు కూడా లేవు వాళ్ళకి. అందరూ పెట్టుకుంటున్నాం కాబట్టి మరి మీరు వచ్చారు, మీరు వచ్చి అలా విజయవాడలో మీటింగ్ పెడుతున్నాడు. మీ సాధక బాధకాలు ఎవరైతే ఉంటాయో ఆ రోజు మీరు చెప్పేది ప్లస్ మీ ఉత్తేదైతే ఉందో అక్కడ మీరు ప్రదర్శించడం వల్ల కూడా మీరు ఏం చేస్తారు, మీరు ఎలా జీవిస్తున్నారు అనేటువంటి విషయం తెలిసే అటువంటి అవకాశం మీటింగ్ కి మిమ్మల్ని అందరినీ ఆహ్వానించడం కోసం పెట్టబడినటువంటి సమావేశం ఇది. ఓకేనా? ఇంకొక విషయం ఏంటంటే మీరు ఎవ్వరు ఇది అవ్వాల్సిన పని లేదు. మ్యాక్సిమం ఈ దేశానికి స్వతంత్రం తీసుకురావడంలో కీలక పాత్ర పోషించినటువంటి సంచార జాతులే అగ్రస్థానం. కాబట్టే ప్రధానమంత్రి గారు ఒక సంచార జాతికి సంబంధించినటువంటి మహిళను ఏది ద్రౌపది ముర్ము ఆమె ఈరోజు భారతదేశానికి ప్రథమ మహిళ, అంటే మన రాష్ట్రపతి.
అలాంటి ఆమెను తీసుకొచ్చి సంచార జాతులకు సంబంధించిన ఆమెనే తీసుకొచ్చి మన రాష్ట్రపతి చేయడం అనేటువంటి జరిగింది. కాబట్టి ఈ విషయాన్ని మీ అందరూ గుర్తించి రేపు ఈ మీటింగ్ యొక్క ఆవశ్యకత మీకు అర్థమై ఉంటుంది. మేము వచ్చి ఇప్పుడు ఒకటే, మేము చెప్పేది వేరు, మీరు అనుభవిస్తున్న మీ బాధలు మీరు చెప్పడం వేరు. అవునా కాదా? మేము పూర్తిగా చెప్పలేకపోవచ్చు, మీరు మాకు చెబుతారు, కానీ మేము పూర్తిగా చెప్పలేకపోవచ్చు. అవడానికి వెళ్ళి ఆ బాధ ఏంటనేది మీకు తెలుసు. మేము ఇదిగో ఈ బాధల్లో ఉన్నాము, మా బాధలు ఇవి, మీరు వాటిని దృష్టిలో పెట్టుకుని మాకు న్యాయం చేయండి అని చెప్పుకోవడానికి ఒక అవకాశ వేదికని భారతీయ జనతా పార్టీ ఈ నెల 30వ తారీఖు విజయవాడలో కల్పించడం జరిగింది. దానికి ఈ మీటింగ్ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి మీ అందరికి పేరు పేరున ఇదే మా ఆహ్వానం అనుకుని వస్తారు. ఈ సభను మీ సభగా విజయవంతం చేసుకుని మీరు ఎటుదిరిగి అనుభవించారు. మీ పిల్లల భవిష్యత్తు అయినా మంచి. ధన్యవాదములు సార్. ఇప్పుడు ఈ కార్యక్రమం గురించి మళ్ళీ మన జిల్లా మరి యొక్క ప్రధాన కార్యదర్శి శ్రీ పచ్చూరు శ్రీనివాసరావు గారిని క్షమించండి. ఈ సంచార అర్ధ సంచార విముక్త జాతుల నీకు ఆధార్ కార్డు లేదుగా, రేపు అర్జీ పెట్టుకో. అదే మీరు రేపు ఆదివారం అర్జీలు పెట్టుకుంటారు. రేషన్ ఆధార్ కార్డులో ఏంటి అర్జీలు పెట్టుకోవాలి. ఒక రేషన్ కార్డు ఇవ్వడం వల్ల మీకు తెలుసు కదా, నరేంద్ర మోదీ గారు కరోనా దగ్గర నుంచి ఇప్పుడు వరకు కూడా ప్రతి మనిషికి 5 కేజీల బియ్యం మనం ఉచితంగానే ఇస్తున్నాం. తెలుసా? అది నెల నెల బియ్యం ఇచ్చే బియ్యం మనమే. మోదీ గారు మనం ప్రతి సంవత్సరం ఆగస్టు 31వ తేదీని సంచార అర్ధ సంచార విముక్త జాతుల యొక్క విముక్తి దినోత్సవం. వీళ్ళని ఎప్పుడు ఈ పేదరికంలో అడ్డుపెట్టకూడదు, వీళ్ళని కూడా అభివృద్ధి చెందే విధంగా మనం ప్రయత్నం చేయాలి అనే క్రమంలో మనం ప్రతి సంవత్సరం ఒక రోజుని ఆ విముక్తి దినోత్సవం నాయకులను మోటివేట్ చేసే బాధ్యత తీసుకోండి. ఇట్లా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి 29 జిల్లాల నుంచి మన నాయకులందరూ కూడా 30వ తారీఖు నాడు విజయవాడ వెన్యూ హాల్లో మనందరం కలవబోతున్నాం. ఒక అద్భుతమైనటువంటి భవిష్యత్తుకు మనం పునాదులు వేయబోతున్నాం. ఎవరు బాధపడాలని పని లేదు, మనకు అది రాలేదు ఇది రాలేదు. తప్పనిసరిగా మీ దగ్గరికి అన్ని పథకాలు వచ్చే రోజులు త్వరలోనే ఉన్నాయి. మీరందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి నాయకుల్ని, మరి మన వృత్తి సంఘం నాయకులు కావచ్చు, మన కుల సంఘాల నాయకులు కావచ్చు, ఎవరైతే కొంత అవగాహన ఉందో వాళ్ళ నాయకుల లిస్టు మన వాళ్ళకి పేర్లు ఇస్తే పేర్లు ఫోన్ నెంబర్లు రాసుకొని రాష్ట్ర పార్టీ ఆఫీస్కి పంపిస్తారు. వాళ్ళందరూ కూడా మీతో మాట్లాడటం జరుగుతుంది. తద్వారా రాబోయే రోజుల్లో మన యువత, మన సంచార జాతులు కూడా ఆర్థికంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది. డి న్యూస్ లో నేటి మాట. ఇవి బులెటిన్ విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.